డెస్టినేషన్ కూడా చెప్పొచ్చు కదా గైస్. డెస్టినేషన్ ఇస్ నథింగ్ బట్ నేను విజయవాడకి వెళ్తున్నాను, వైజాగ్కి వెళ్తున్నాను అంటాం కదా సార్. ఈ బస్సు వైజాగ్కి వెళ్తుంది, ఈ బస్సు విజయవాడకి వెళ్తుంది, ఈ బస్సు హైదరాబాద్కి వెళ్తుంది. దిస్ ట్రైన్ ఈస్ ఫర్ హైదరాబాద్. చెప్పొచ్చు కదా గైస్, విన్నారా ఎప్పుడైనా? దిస్ ట్రైన్ ఇస్ ఫర్ హైదరాబాద్ మనం అంటాం కదా. ట్రైన్ హైదరాబాద్కి అంటాం కదా సార్, మనం అంటామా? అసలు డెస్టినేషన్ అంటే డెస్టినేషన్ ఇస్ నథింగ్ బట్ మనం రీచ్ పొజిషన్ కదా, మనకి డెస్టినేషన్ ఉంటుంది కదా ఒకటి, ఇది దానికి వెళ్తుంది. దీని డెస్టినేషన్ ఏంటి? ట్రైన్ యొక్క డెస్టినేషన్ ఏంటి? హైదరాబాద్కి వెళ్ళడం. బస్ యొక్క డెస్టినేషన్ ఏంటి? వైజాగ్కి వెళ్ళడం. దిస్ బస్ ఈస్ ఫర్ వైజాగ్. బాబు సార్ అర్థమవుతుందా సార్? నేను నా డెస్టినేషన్ నేను వర్క్కి వెళ్తున్నాను సార్ అంటాం కదా. దట్ ఈస్ మై, అంటే నా డెస్టినేషన్ ఏంటిది? నేను ఐఎమ్ లీవింగ్ ఫర్ వర్క్ అంటాం కదా. వర్క్ ఈజ్ నథింగ్ బట్ జాబ్, అంటే ఆఫీస్ కదా. ఐఎమ్ లీవింగ్ ఫర్ వర్క్, నేను వర్క్కి వెళ్తున్నాను అంటాం కదా. అంటే నా డెస్టినేషన్ గైస్, మీరు సైలెంట్గా ఉంటే మీకు అర్థమైందో లేదా అర్థం కావాలి నాకు. అంటే ఇది మీకు బాగానే ఉంది కదా, అది కూ కోసం ఏమి చెప్పట్లేదు కదా, అదేమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఏం లేదు. అంటే అది చాలా కష్టమైపోతుంది కదా మనకి కూ కోసము. బట్ నేనేమంటున్నానంటే సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. అతను ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాడు తొందరగా అంటాం కదా, అతను ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాడు తొందరగా. సార్ వాయిస్ రిపీట్ అవుతుంది సార్. ఐ లెఫ్ట్ ఫర్ ది స్కూల్ at 8:30 సార్. నేను వెళ్ళాను. ఐ లెఫ్ట్ ఫర్ ది స్కూల్ అంటే డెస్టినేషన్ చూపిస్తుంది ఓకేనా.